హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. సో ఈ సెషన్లో ద హిందూ న్యూస్ పేపర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో డైలీ కూడా మనకి హిందూ న్యూస్ పేపర్లో ఉన్న న్యూస్ ఏదైతే ఉన్నాయో, అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే ఆర్టికల్స్, కరెంట్ ప్లస్ స్టాటిక్ రెండు కూడా కలిపి నేర్చుకుందాం, రైట్? సో ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే చూడండి, ఫస్ట్ ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన. ఎందుకు ఇది న్యూస్లో ఉంది? ఎందుకంటే బడ్జెట్ అలొకేషన్ జరిగింది. సో 6,000 crores ఆఫ్ బడ్జెట్ అలొకేషన్ జరిగింది. సో అది అందుకని న్యూస్లో ఉంది కాబట్టి సో మనం ఈ స్కీమ్ గురించి నేర్చుకోవాలి. అది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, ఎవరి కోసము, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది చూద్దాం. తర్వాత 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఎవరికి వచ్చాయి ఆ అవార్డ్స్, ఏ బాడీ ఈ అవార్డ్స్ని ఇస్తుంది, ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అనేది కూడా చూద్దాం. అండ్ దెన్ యూఎస్ మన ఇండియా పైన టారిఫ్స్ 25% ఆఫ్ టారిఫ్స్ ఇంపోజ్ చేశారు కదా, సో దాని గురించి కూడా తెలుసుకుందాం. ఏ సెక్టార్స్ దాని నుంచి ఎక్స్క్లూడ్ చేశారు అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. దీని గురించి ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో చూసాం, బట్ స్టిల్ మళ్ళీ ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఈ ఐమెక్ కారిడార్, ఈ కారిడార్ గురించి దీన్ని స్ట్రెంథన్ చేయడానికి మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నారు. సో అందుకని న్యూస్లో ఉంది. సో మళ్ళీ ఒకసారి చూద్దాం దాని డీటెయిల్గా. దెన్ సైన్స్ అండ్ టెక్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ బయోసిమిలర్స్. అసలు ఈ బయోసిమిలర్స్ అంటే ఏంటి, ఇవి మన సైన్స్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అనేది మనం చూద్దాం. అండ్ దెన్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ అంగన్వాడీ సెంటర్ ఎక్కడ ఉంది, ఇది వన్ డే ఎగ్జామ్కి ఉపయోగపడే టాపిక్. తర్వాత బ్లూబర్డ్ శాటిలైట్ అంటే ఏంటి. అండ్ దెన్ ఇస్రో నుంచి మనకి 2027లో LVM-3 సెమీ క్రయోజెనిక్ ఈ స్టేజ్ని టెస్ట్ చేస్తున్నారు. సో ఈ LVM-3 సెమీ క్రయోజెనిక్ స్టేజ్ అనేది 2027లో లాంచ్ చేయబోతున్నారని చెప్పి న్యూస్లో ఉంది. ఓకే, సో ఎవ్రీ స్టెప్ని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. చూద్దాం అసలు ఈ సెమీ క్రయోజెనిక్ స్టేజ్ అంటే ఏంటి అనేది ఈ సెషన్లో చూద్దాం, రైట్? సో విల్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ టాపిక్, ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన. నౌ మనకి రెండు రకాల స్కీమ్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, మరొకటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. స్పాన్సర్డ్. నా రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏమిటి? సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఏంటంటే 100% బడ్జెట్ మనకు సెంటరే ఇస్తుంది, 100% బై సెంటర్. ఓకే, కానీ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఏవైతే ఉన్నాయో సెంటర్ ప్లస్ స్టేట్ ఇద్దరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మనకి బడ్జెట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అనేవి కేవలం గవర్నమెంట్ 100%, ఓన్లీ ఒక్కరి పాత్రే ఉంటుంది ఇక్కడ. గవర్నమెంటే 100% ఆఫ్ ద ఫండ్స్ ఇస్తుంది. ఎక్కడైతే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయో ఇవి గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్, రైట్, ఇద్దరు కలిపి మనకు బడ్జెట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. సో ఇదేంటి మరి, ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన అనేది సెంట్రల్ స్కీమా లేకపోతే సెంట్రల్ స్పాన్సర్ స్కీమా అనేది ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ సెంట్రల్ స్కీమ్, రైట్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సరే, ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిసాన్ సంపద యోజన అనేది దేనికోసము అంటే ఫుడ్ ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేయడానికి, మెయిన్గా అగ్రికల్చర్లో పార్టే, కానీ దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేయడానికి. అందుకని మనకు సపరేట్గా ఒక మినిస్ట్రీయే ఉంది ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి. సో అందుకే ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కింద వస్తుంది. ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. మనం చాలా చదువుకుంటాం కానీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మర్చిపోతాం. సో ప్రతి ఒక్కటి మనం చదివింది గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి, అసలు ఈ మినిస్ట్రీ ఉందా, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ అనేది ఉందా, ఇది ఎందుకు ఉంది అనేది. ఎందుకంటే దీని మెయిన్ ఆబ్జెక్టివే అది, ఫుడ్ ప్రాసెసింగ్ చేయడం. ఓకే, దానికి ఒక మినిస్ట్రీ ఉంది, ఆ మినిస్ట్రీ కింద వస్తుంది అని మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. అర్థమైంది కదా, రైట్? అయితే ఇది ఎప్పుడు వచ్చింది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2016లో ఈ స్కీమ్ పేరు ఏముండేదంటే సంపద అని ఉండేది. వాట్ ఇస్ సంపద? చూడండి, స్కీమ్, ఎస్ అంటే ఏంటి, స్కీమ్ ఫర్ అగ్రో మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్. మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించింది. అయితే దీన్ని మనం రీనేమ్ చేసాం. ఎప్పుడు? 2017లో రీనేమ్ చేసాం. సో రీనేమ్డ్ యాజ్ ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన అని దాన్ని మనం రీనేమ్ చేసాము. ఓకే, సో ఈ నేమ్, సో ఇయర్ అడుగుతాడు,
ఎప్పుడు లాంచ్ అయింది అని అడుగుతాడు. సో 2017 అని చెప్పాలి, ఎందుకంటే పిఎం కిసాన్ సంపద యోజన అని అడుగుతాడు, సంపద అని అడగడు కాబట్టి. సో ఎప్పుడు లాంచ్ అయింది అంటే 2017 అనే చెప్పాలి. ఓకే, సో మెయిన్గా అది దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, మెయిన్ రోల్ ఏంటి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేయడానికి. సో ఇట్ విల్ బీ అ సప్లిమెంట్ ఫర్ అగ్రికల్చర్. ఎందుకంటే ఎప్పుడైతే మనం మనకు వచ్చిన హార్వెస్ట్ ఏదైతే ఉంటుందో అది ప్రాసెసింగ్ సరిగా అవ్వకపోతే ఎంతో కూడా పోస్ట్ హార్వెస్ట్ లాస్ అయిపోతుంది కాబట్టి సో దాన్ని రెడ్యూస్ చేయాలి. ఇంకేదైనా వాల్యూ అడిషన్స్ మనం చేయగలుగుతామా, సో దట్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయగలుగుతాం. ఇంక్రీజ్ అయిన అంటే ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్పోర్ట్ కూడా చేయగలుగుతాము బేస్డ్ ఆన్ ద ప్రాసెసింగ్ యూనిట్స్. సో దీనికోసం ఏం చేశారు అంటే, ఇది ఎందుకు ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది అంటే చూడండి, 1920 crores నుంచి 6520 crores ఇంత బడ్జెట్ ఉన్నది 6000కి ఇంక్రీజ్ చేశారు. 6520 crores బడ్జెట్ అలొకేషన్ చేశారు, అందుకే ఇది న్యూస్లో ఉంది. మరి ఎందుకు ఇంత బడ్జెట్ ఎందుకు ఇచ్చారు అంటే మెయిన్గా 50 ఫుడ్ ఇర్రేడియేషన్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారంట. అండ్ దెన్ 100 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ని స్థాపిస్తారు. ఇవన్నీ చేయాలి, ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ని మనం ఇంప్రూవ్ చేయాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో అందుకని ఇంత బడ్జెట్ అనేది అలొకేట్ చేశారు. ఈ ఇరేడియేషన్ యూనిట్స్ ఎందుకు అంటే మెయిన్గా ఫుడ్ అనేది పెరిష్ అవుతుంది. పెరిష్ అవ్వడం అంటే ఏంటి, పాడైపోతుంది. సో అలా పెరిష్ అవ్వకుండా ఆ పెరిషబుల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాసెసింగ్ చేసి సో దట్ లాంగ్ లాస్టింగ్ ఉండేటట్టు, అంటే ఎక్కువ కాలం దాని యొక్క న్యూట్రియంట్స్ని కన్సర్వ్ చేసేటట్టు మనకి ఈ పెరిషబుల్ ఈ ఇరేడియేషన్ యూనిట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, సో 50 ఇరేడియేషన్ యూనిట్స్ అండ్ 100 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసమే మనకి ఇంత బడ్జెట్ అలొకేషన్ అనేది జరిగింది. ఓకేనా, సో ఎకానమీలో మనకి ఈ స్కీమ్ వచ్చినప్పుడు ఈ నంబర్ మనకు వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్లో ఇవ్వచ్చు. సో 6520 crores అలొకేట్ చేశారు. రైట్, నెక్స్ట్ చూడండి, 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఎవరికి వచ్చింది, మెయిన్గా మనకి ఇంపార్టెంట్ చూద్దాం. ఓకే, సీ హియర్, బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చింది, ఫస్ట్ ఎవరికి వచ్చింది అని చూసిన తర్వాత అసలు ఈ నేషనల్ అవార్డ్స్ గురించి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మనం తెలుసుకుందాం. సరే, ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఎన్నోది అంటే 71st, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి, 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్. మరి బెస్ట్ యాక్టర్కి ఎవరికి వచ్చింది అంటే ఇద్దరికి వచ్చింది, జాయింట్గా వచ్చింది. ఏంటి అంటే ఎవరు వాళ్ళు, షారుఖ్ ఖాన్ అండ్ దెన్ విక్రాంత్. షారుఖ్ ఖాన్ ఏ మూవీకి వచ్చింది అంటే జవాన్ మూవీకి వచ్చింది. అండ్ విక్రాంత్ మెసేకి 12th ఫెయిల్, మన ఫేవరెట్ మూవీ, అందరూ చూసే ఉంటారు 12th ఫెయిల్. సో వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళందరికీ బూస్ట్ ఇచ్చే మూవీ 12th ఫెయిల్. సో వీళ్ళిద్దరికీ కూడా మనకి బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ అనేది వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ ఎవరికి వచ్చింది, రాణి ముఖర్జీ ఫర్ ద మూవీ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే అనే ఈ మూవీకి రాణి ముఖర్జీ గారికి వచ్చింది. అండ్ దెన్ సి బెస్ట్ యాక్టర్ అయిపోయింది, యాక్ట్రెస్ అయిపోయింది. ఫిలిం బెస్ట్ ఫీచర్ ఫిలిం ఏ మూవీకి వచ్చింది, అగైన్ 12th ఫెయిల్. సో 12th ఫెయిల్కి బెస్ట్ ఫీచర్ ఫిలిం వచ్చింది అండ్ దెన్ బెస్ట్ యాక్టర్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెయిన్గా మనం తెలుగు చూద్దాం, అసలు తెలుగు వాళ్ళకి ఎంతమందికి వచ్చింది చూడండి. బెస్ట్ లిరిక్స్ ఏ పాటకు వచ్చింది, ఊరు పల్లెటూరు మూవీకి, ఊరు పల్లెటూరు అనే సాంగ్కి వచ్చింది. అది ఏ మూవీ, బలగం మూవీ. ఎవరు రాశారు, కాసర్ల శ్యామ్. సో అతనికి బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ మెయిల్ సింగర్ ఎవరికి వచ్చింది, PVNS రోహిత్ ఫర్ ద మూవీ బేబీ. రైట్, సో ఆ మూవీలో అతనికి బెస్ట్ మెయిల్ సింగర్ అవార్డు వచ్చింది. దెన్ మరి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి బెస్ట్ మూవీ, బెస్ట్ ఫిలిం ఎవరికి వచ్చింది అంటే ఏ మూవీకి వచ్చింది, భగవంత్ కేసరి, విచ్ వాస్ డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి. నెక్స్ట్ బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ యాక్షన్. నౌ సీ ఇక్కడ హనుమాన్ మూవీ ఉంది కదా, ఈ హనుమాన్ మూవీకి 2 అవార్డ్స్ వచ్చాయి. ఒకటి బెస్ట్ యాక్షన్, వన్ ఇస్ బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, ద అదర్ వన్ ఇస్ విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్. ఈ రెండిటికి కూడా బెస్ట్, వన్ ఇస్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, ద అదర్ వన్ ఇస్ బెస్ట్ యాక్షన్. సో 2 కేటగిరీస్లో హనుమాన్ అనే మూవీకి వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరికి వచ్చింది, సుకృతి ఫర్ ద మూవీ గాంధీ తాత చెట్టు అనే ఈ మూవీకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అనేది వచ్చింది. రైట్, నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి వస్తాయి ప్లస్
నేషనల్ ఫిలిం అవార్డ్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి. ఓకే, సో సపోజ్ చూడండి, ఇప్పుడు మనకి ఈ టాపిక్ నుంచి అసలు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే, ఒకవేళ వన్ డే ఎగ్జామ్స్ అనుకోండి, వన్ డే ఎగ్జామ్స్లో జస్ట్ మనకి ఏ కేటగిరీ వాళ్ళకి ఎవరికి వచ్చింది అని చెప్పి అడుగుతాడు. ఓకే, అలా కాకుండా మన గ్రూప్ 2 ఎగ్జామ్స్, ఈవెన్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఆ మల్టిపుల్ అంటే 3 or 4 స్టేట్మెంట్స్లో ఒకటేమో కరెంట్ ఉంటుంది, మరొకటి స్టాటిక్ ఉంటుంది. సో అందుకని అసలు ఈ స్టాటిక్ పోర్షన్ ఆఫ్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ గురించి కూడా తెలుసుకుందాం. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1954లో స్టార్ట్ అయింది. ఓకే, 1954లో స్టార్ట్ అయింది. ముందు దీన్ని నేషనల్ ఫిలిం అవార్డ్స్ అని అనేవాళ్ళు కాదు, స్టేట్ అవార్డ్స్ అని అనేవాళ్ళు. ఆ తర్వాత నేషనల్ ఫిలిం అవార్డ్స్ అని ఆ పేరు అనేది చేంజ్ అయింది. ఓకే, సో ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1954. అంటే 1953 ఫిలిమ్స్కి, ఈ ఇయర్లో జరిగిన ఫిలింకి మనకి నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేవి 1954లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1954లో స్టార్ట్ అయింది. మరి ఈ ఇయర్ అంటే ఇప్పుడు 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేది ఇచ్చారు కదా, ఇది ఏ ఇయర్ మూవీస్కి అని అంటే ఇట్ ఇస్ 2023 జాన్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన మూవీస్ అన్నిటికీ కూడా నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేది ఇచ్చారు. మరి నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేవి ఏ మూవీస్కి ఇస్తారు? కేటగిరీస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఫస్ట్ ఫీచర్ ఫిలింకి ఇస్తారు, నాన్ ఫీచర్ ఫిలిం అంటే ఏంటి, డాక్యుమెంటరీస్ కానీ లేకపోతే షార్ట్ ఫిల్మ్సే కానీ ఆ కేటగిరీస్లో కూడా ఇస్తారు. అండ్ దెన్ బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమా అంటే బుక్స్, క్రిటిక్స్, వాటిలో కూడా మనకి ఈ 3 కేటగిరీస్, ఈ 3 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. రైట్, అండ్ వన్ మోర్ థింగ్, నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేవి ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సరే, మినిస్ట్రీ తెలుసు, కానీ ఏ బాడీ అడ్మినిస్టర్ చేస్తుంది అంటే, ఏ బాడీ ఇవన్నీ చూసుకుంటుంది అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్, DFF, డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ అనే ఈ బాడీ అన్ని ఆర్గనైజ్ చేస్తుంది. రైట్ నౌ, మరి బాడీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1973. ఎందుకోసం? ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ని ప్రమోట్ చేయడానికి. మెయిన్గా ఈ డైరెక్టరేట్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేవి మూడింటిని ఆర్గనైజ్ చేస్తుంది. ఇది ఒక్కటే కాదు, నేషనల్ ఫిల్మ్ అవార్డ్సే కాదు, ఇండియన్ పనోరమా, ఇట్ ఈస్ ఆల్సో ఏ సబ్సెట్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్. ఓకే, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. సో ఈ మూడింటిని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు? డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1973. రైట్, నెక్స్ట్ అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఇది. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇస్తారు. దీనికోసం ఒక నేషనల్ ప్యానెల్ అనేది అపాయింట్ చేస్తారు. ఎవరు అంటే గవర్నమెంట్. సో వినర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎవరిస్తారు అవార్డ్స్ అంటే, ఎవరిస్తారు? ప్రెసిడెంట్ విల్ ప్రెజెంట్ ద అవార్డ్స్ ఇన్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ. ఓకేనా, చల్ నెక్స్ట్. ట్రంప్ అన్వెల్స్ స్లీవ్ ఆఫ్ న్యూ టారిఫ్స్ ఆన్ నియర్లీ 70 నేషన్స్ పైన టారిఫ్స్ విధించాడు. ఏ కంట్రీస్ పైన చూడండి, మ్యాక్సిమం 50% ఆఫ్ టారిఫ్ ఆన్ బ్రెజిల్ పైన 50% ఆఫ్ టారిఫ్ని విధించాడు. అండ్ దెన్ చూడండి, స్విట్జర్లాండ్ 39%, 35% వచ్చేసరికి కెనడా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా 30%, ఇండియా అండ్ మెక్సికోకి 25% విధించాడు. ఓకే, రైట్. సో ఎంత పర్సెంట్? 25%. ఈ 25% కాదు, 25% ఆఫ్ టారిఫ్స్ ఆన్ ఇంపోర్ట్స్. ఓకే, నౌ ఈ 25% కాదు, ఎక్స్ట్రా 10% ఆన్ బ్రిక్స్ నేషన్స్ కూడా విధిస్తానని చెప్పి అనౌన్స్ చేశాడు. ఓకే, కానీ ఇది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఓన్లీ 25%, ప్రస్తుతానికి 25% ఆఫ్ ద టారిఫ్స్ మాత్రమే అనౌన్స్ చేశాడు, విత్ పెనాలిటీస్ అని అంటున్నాడు. విత్ పెనాలిటీస్. ఈ పెనాలిటీస్ ఏంటి? పెనాలిటీస్ ఎందుకోసము అని అంటే, యుఎస్ ఇండియాకి వార్న్ చేసింది, రష్యా నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవద్దని వార్న్ చేసినప్పటికీ కానీ మనం వినకుండా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అందుకని ఎక్స్ట్రా పెనాలిటీస్ని విధిస్తానని చెప్పి అన్నాడు. కాకపోతే ఈ పెనాలిటీస్ గురించి అంత క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ 25% మాత్రం ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో మెన్షన్ చేశాడు. కాబట్టి 25% అయితే మన పైన ఇంపోజ్ అవుతుంది. ఓకే, ఒకవేళ బ్రిక్స్ నేషన్స్ పైన కూడా 10% ఆఫ్ ద టారిఫ్స్ని విధించాడు అనుకోండి, టోటల్గా 35% ఆఫ్ ద టారిఫ్స్ మన పైన ఎక్కువ బర్డన్ అవుతుంది. ఓకే, రైట్. అండ్ యాక్చువల్గా ఈ
యుఎస్ అనేది ప్రెషర్ తీసుకొస్తుంది మన ఇండియా పైన. ఎందుకు అంటే ఇండియా మనందరికీ తెలుసు అగ్రేరియన్ ఎకానమీ అంటే ఈ రైస్, వీట్, సోయాబీన్స్, పౌల్ట్రీ, డైరీ ఇవన్నిటినీ కూడా ఓపెన్ చేయండి ఆ మార్కెట్స్ని, మాకు ఎక్స్పోర్ట్ చేయండి అని చెప్పి యుఎస్ అనేది ఇండియా పైన ప్రెషర్ తీసుకొస్తుంది. కాకపోతే ఇండియా అలా చేయదు. ఎందుకు? డొమెస్టిక్ మార్కెట్ దెబ్బతింటుంది. సో అందుకని ఆ ప్రెషరైజ్ని తీసుకురావడానికి ఇలాంటి ప్రెషర్ తీసుకొస్తే, అంటే టారిఫ్స్ని విధిస్తే, ఇలాంటి టారిఫ్స్ని మనం విధిస్తే అప్పుడు ఓపెన్ చేస్తారేమో అని చెప్పి యుఎస్ భావిస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి మరొక ఆర్టికల్ కూడా సేమ్ మెన్షన్ చేశారు. ఏంటి ఆ ఆర్టికల్ అంటే ఈ 25% ఆఫ్ ద టారిఫ్స్లో కొన్ని సెక్టార్స్ ఎక్స్క్లూడ్ చేశారు. ఎక్స్క్లూడ్ అంటే ఎగ్జామ్ చేసేసాడు. అంటే ఈ 25% ఆఫ్ ద కేటగిరీలో రాదు. అది ఏ సెక్టార్స్ అనేవి చూద్దాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఉన్న ఆర్టికల్ని నేను ఏం చేస్తానంటే దాంట్లో మనకేం అవసరం అని చెప్పేసి అదంతా కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. చూడండి ఏవేవి ఎక్స్క్లూడ్ చేశారు. ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్. చూడండి పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన కూడా ఎక్స్క్లూడ్ చేశాడు ఎలక్ట్రిసిటీ అండ్ కోల్. యాక్చువల్గా ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏం చేస్తామంటే రష్యా నుంచి మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో చాలా క్వాంటిటీ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సేమ్ అదే క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. సో అందుకని ఈ కేటగిరీని కూడా ఇంక్లూడ్ చేశాడు. వీటిపైన ఎలాంటి టారిఫ్స్ లేవు. నౌ 25% ఆఫ్ ద టారిఫ్స్తో పాటు పెనాలిటీస్ కూడా ఇంపోజ్ చేస్తాను అన్నాడు. ఎందుకు అంటే ఈ రష్యా యుక్రెయిన్ వార్ ఏదైతే జరిగిందో 2022లో దానికంటే ముందు అసలు మనం ఈ ఒక్క వారే రీజన్ అయిందనమాట. చూడండి వినండి. ఈ వార్ కంటే ముందు మనం క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఏ కంట్రీ నుంచి తెచ్చుకునే వాళ్ళము అంటే మిడిల్ ఈస్ట్ నుంచి తెచ్చుకునే వాళ్ళం. ఇరాక్, సౌదీ అరేబియా ఈ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈ వార్ తర్వాత కొన్ని కారణాల వల్ల రష్యా అనేది అంటే వాళ్ళ ఎకానమీ డిస్టర్బ్ అయింది. సో ఎకానమీ డిస్టర్బ్ అవ్వడం వల్ల క్రూడ్ ఆయిల్ని చాలా చీప్గా ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో దాన్ని మనం ఏం చేసుకున్నాము, ఆపర్చునిటీగా భావించి మేజర్ క్వాంటిటీ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ని మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము రష్యా నుంచి. ఎంత చూడండి, ఒకప్పుడు అంటే ఏంటి, రష్యా యుక్రెయిన్ వార్ కంటే ముందు జస్ట్ 0.2% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ని మాత్రమే మనం తెచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు చూడండి 35 నుంచి 45% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ని ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ వార్. ఓకే, సో దిస్ ఈస్ ద రీజన్. అందుకని ఇంపోర్ట్స్ పెంచాడు. ఇంపోర్ట్స్తో పాటు పెనాలిటీస్ని కూడా ఇంపోజ్ చేయాలని అనుకున్నాడు. కాకపోతే దాని గురించి మనకి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అది ఇంపోజ్ అవుతుందా లేదా అనేది ఫ్యూచర్లో మనం చూడాలి. నెక్స్ట్ చూడండి ఐమెక్ నాకు తెలిసి లాస్ట్ సెషన్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. బట్ ఇది మళ్ళీ ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే ఐమెక్ గురించి, ఐమెక్ని స్థాపించాలి, దాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి మనకి ఎప్పుడు మాట్లాడారు అంటే G20 సమ్మిట్ 2023లో మాట్లాడారు. ఇప్పుడు ఏంటి 2023లో దీని గురించి ప్రస్తావన వచ్చిందనమాట. అనౌన్స్డ్ డ్యూరింగ్ G20 సమ్మిట్. ఇది ఎందుకు G20 2023 అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ న్యూఢిల్లీలో జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో అందుకని మళ్ళీ అంటే అప్పుడెప్పుడో జస్ట్ అనౌన్స్ చేశారు కానీ దాన్ని బిల్డ్ చేయలేదు. సో అది బిల్డ్ చేయాలి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. ఆ మీటింగ్ ఫ్యూచర్లో అవ్వబోతుంది, అందుకని అది న్యూస్లో ఉందన్నమాట. సో అందుకే ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ఇట్ ఈస్ జస్ట్ అ రివిజన్, ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను. నౌ సీ ఏంటిది ఐమెక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఎందుకు మల్టీ మోడల్ అంటే ఏంటి? సీ, రూట్, రోడ్ అన్నిటినీ కనెక్ట్ చేస్తుంది. నేను చూపిస్తాను మీకు. ఇది చూడండి. సీ హియర్, ఇండియా టు గెట్ కనెక్టెడ్ టు యూరప్ ఎలా కనెక్ట్ అవ్వాలి, ట్రేడ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి యూరప్తో ఎలా కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో దిస్ విల్ బీ ద బెస్ట్ వే అని చెప్పి ఐమెక్ కారిడార్ని బిల్డ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ పోర్ట్ ఏదైతే ఉందో కాండ్లా పోర్ట్, ఇక్కడి నుంచి మనకి వాటర్ వేస్, ఓకే, షిప్లో వెళ్తుంది. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి రైల్, ఆ తర్వాత మళ్ళీ షిప్. అంటే ఇక్కడ మనకి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేవి చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి అందుకే దీన్ని మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అని అంటారు. ఓకే, ఎందుకోసం? ఇండియా యూరప్ని కనెక్ట్ చేయడానికి. ఇక్కడ మధ్యలో ఎవరు వహిస్తున్నారు?
మిడిల్ ఈస్ట్. ఈ టాపిక్ మనం ఎందుకు చదువుకున్నాము లాస్ట్ క్లాస్లో? యుఏఈ డిఫెన్స్ పార్ట్నర్షిప్, ఆ బైలాటరల్ అగ్రిమెంట్ అప్పుడు వచ్చినప్పుడు మనం ఈ ఐమెక్ గురించి చదువుకున్నాం, రైట్? సో దీంట్లో మనకి 2 కారిడార్స్ ఉంటాయి, ఒకటి ఈస్ట్ కారిడార్ అండ్ దెన్ నార్త్ కారిడార్. ఈస్ట్ కారిడార్లో ఏముంటాయి చూడండి, ఇండియన్ పోర్ట్స్ అనేవి అరేబియన్ గల్ఫ్ అంటే యుఏఈ సౌదీ అరేబియాకి కనెక్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ ఈస్ట్ కారిడార్. ఇదంతా కూడా మీ ఈస్ట్ కారిడార్, ఎందుకంటే ఈస్ట్ సైడ్లో ఉంది, ఈ కారిడార్కి ఇది ఈస్ట్ సైడ్లో ఉంది కాబట్టి అది ఈస్ట్ కారిడార్. దెన్ నార్త్ కారిడార్, ఇటు సైడ్ నార్త్ కారిడార్ కాబట్టి నార్త్ కారిడార్ ఏం చేస్తుంది చూడండి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని యూరోప్తో కనెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ నార్థన్ కారిడార్, రైట్? నెక్స్ట్, సో దీంట్లో మనకి రైల్ లైన్స్, రోడ్ నెట్వర్క్స్, పోర్ట్స్, ఎలక్ట్రిసిటీ కేబుల్స్, హైడ్రోజన్ పైప్ లైన్, ఇవన్నీ కూడా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది, కేబుల్స్ కూడా, రైట్? నెక్స్ట్ చూడండి, సో ఈ ఐమెక్లో ఏ కంట్రీస్ వస్తాయి అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. ఇండియా, యుఎస్ దీంట్లో పార్ట్ అవ్వకపోయినా కూడా, ఇప్పుడు ఐమెక్లో యుఎస్ పాత్ర ఏం లేదు, కాకపోతే అది ఎక్కడ ఉంది యుఎస్, కాకపోతే దాని యొక్క రోల్ ఇందులో ఉంటుంది, దాని యొక్క సపోర్ట్ ఉంటుంది. సో అందుకే ఐమెక్లో యుఎస్ పాత్ర కూడా ఉంటుంది. ఇండియా, యుఎస్, సౌదీ అరేబియా, యుఏఈ, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇవన్నీ కూడా కంట్రీస్ వస్తాయి. మేజర్ పోర్ట్స్ ఏమిటి? ఇండియా నుంచి ఏ పోర్ట్స్? కాండ్లా, జేఎన్పీటీ, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ముంబై, మండ్రా. మిడిల్ ఈస్ట్లో ఉన్న పోర్ట్స్ మనకి చూడండి, ఫ్యుజైరా, జబల్ అలీ చూసాం మనం, ఆ పిక్చర్లోనే ఉంది. అబుదాబి, దట్ ఈస్ యుఏఈ, ఓకే. దమన్, రాస్ అల్ ఖైర్, సౌదీ అరేబియా. ఇజ్రాయెల్కి సంబంధించిన పోర్ట్ హైఫా. యూరోప్కి సంబంధించిన పోర్ట్ అంటే గ్రీస్, పైరెస్. ఇటలీకి సంబంధించింది మెస్సినా, ఫ్రాన్స్కి సంబంధించింది మార్సెలీ. సో ఇవన్నీ పోర్ట్స్ ఈ ఐమెక్ కారిడార్లో భాగం. మెయిన్గా ఈ ఐమెక్ కారిడార్ దేనికోసం, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఐమెక్ కారిడార్ అంటే ట్రేడ్ని ఇంప్రూవ్ చేయడానికి బిట్వీన్ ఇండియా, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్. ఇవే కదా కంట్రీస్ అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి. దెన్ ఎందుకంటే డైరెక్ట్ కనెక్షన్ ట్రేడ్ కాస్ట్ని తగ్గిస్తుంది. ఇప్పుడైతే మనం స్వేజ్ కెనాల్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, కానీ ఎప్పుడైతే ఈ ఐమెక్ కారిడార్ డెవలప్ అవుతుందో 40% ఫాస్టర్గా మనం ట్రేడ్ చేయగలుగుతాం, ఓకే. ఎకానమీస్ని ఇంటిగ్రేట్ చేయగలుగుతాం 2 కాంటినెంట్స్ మధ్యలో. సో అలా చేసినప్పుడు ఖచ్చితంగా జాబ్ అనేది క్రియేట్ అవుతుంది, ఇండస్ట్రీస్ అనేది గ్రో అవుతుంది, ఓకే. సో డిజిటల్ కనెక్టివిటీ, ఎనర్జీ ఎన్హాన్స్ చేయడము, అండ్ దెన్ లో ఎమిషన్ ట్రేడ్ రూట్స్, ఇవన్నీ కూడా ఏంటి, దిస్ విల్ ప్రమోట్ లో ఎమిషన్ ట్రేడ్ రూట్స్. ఇట్ ఈస్ కౌంటరింగ్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, రైట్? అండ్ దెన్ బైపాస్ పాకిస్తాన్ అంటే యూరోప్తో కనెక్ట్ అవ్వడానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ అనేది నో వే ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే రోల్, రైట్? అండ్ వీ క్యాన్ ఎక్స్పాండ్ ఇన్ టు ఆఫ్రికా. రేపొద్దున ఇప్పుడు చూడండి, ఆఫ్రికా ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ఐమెక్, కానీ రేపొద్దున ఆఫ్రికాని కూడా మనం ఈ ఐమెక్ కారిడార్లో పార్ట్గా చేయగలుగుతాం. సో దిస్ ఇస్ అబౌట్ ఐమెక్. నెక్స్ట్ టాపిక్ చూడండి, సింపుల్ టెస్ట్ కుడ్ స్లాష్ బయోసిమిలర్స్ కాస్ట్ వైడన్ యాక్సెస్ అని అంటున్నాడు. ఈ ఆర్టికల్ మొత్తం బయోసిమిలర్స్ గురించి, ఓకే. అసలు ఈ బయోసిమిలర్స్ అంటే ఏంటి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం బయోలాజిక్స్ గురించి తెలుసుకోవాలి, ఓకే. సరే, బయోలాజిక్స్ కూడా తెలియదు మనకి. సరే, మనకి ఏం తెలుసు? మనం వేసుకునే టాబ్లెట్ తెలుసు కదా, ఓకే. సో వాటిని ఏమంటారంటే, మనం వేసుకునే టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్మాల్ మాలిక్యులర్ డ్రగ్స్ అని అంటారు. స్మాల్ మాలిక్యులర్ డ్రగ్స్ ఎందుకు అంటే వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ కేవలం 180 డాల్టన్స్ మాత్రమే ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో మనం వేసుకునే డైలీ వేసుకునే టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ 180 డాల్టన్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి వాటిని స్మాల్ మాలిక్యూల్ సైజు చాలా తక్కువ ఉంటుంది, అందుకే స్మాల్ మాలిక్యులర్ డ్రగ్స్ అని అంటారు. వాటికి ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకు? దాంట్లో ఉన్న కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దానికి స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఇప్పుడు పారాసెటమాల్ ఉంది, పారాసెటమాల్ యొక్క స్ట్రక్చర్, దాని ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. కానీ బయోలాజిక్స్ కొన్ని రెండు రకాల డ్రగ్స్ అనేవి ఉన్నాయి. ఒకటేమో స్మాల్ మాలిక్యులర్ డ్రగ్స్, నెక్స్ట్ ఏంటంటే లార్జ్ మాలిక్యూల్ కాంప్లెక్స్, అంటే వాటి యొక్క సైజు చాలా లార్జ్గా ఉంటుంది. ఎంత ఉంటుంది చూడండి, 5500 డాల్టన్స్, 1,50,000 డాల్టన్స్ ఆఫ్ మాలిక్యులర్ సైజ్ ఉండే డ్రగ్స్. ఏంటి వీటిని ఏమంటారు అంటే బయోలాజిక్స్ అని అంటారు. వీటిని ఏమంటారు? ఫస్ట్ బయోసిమిలర్స్ తెలియాలంటే బయోలాజిక్స్ తెలియాలి. సో బయోలాజిక్స్ని మనం ఏం చేయాలి అంటే మన ఫార్మా ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తూ చదవాలి. ఫస్ట్ అసలు బయోలాజిక్స్ ఏంటో చూద్దాం. బయోలాజిక్స్ అనేవి లార్జ్ మాలిక్యూల్, ఎందుకంటే వాటి యొక్క సైజు మనకి
ఎక్కువ డాల్టన్స్ ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక ఇన్సులిన్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఇన్సులిన్ మనం ఎక్కడ ఉపయోగిస్తాం, డయాబెటీస్లో. అండ్ దెన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో, క్యాన్సర్ పేషెంట్స్లో ఉపయోగిస్తారు, ట్రీట్మెంట్లో భాగంగా ఉపయోగిస్తారు. సో వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ చూడండి 5,500 and 1,50,000 ఉంది. సో అండ్ వన్ మోర్ థింగ్, వీటిని ఎందుకు బయోలాజిక్స్ అని అన్నారు? వీటిని ఎందుకు బయోలాజిక్స్ అన్నారంటే ఇవన్నీ కూడా ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అంటే బయోలాజికల్ సిస్టమ్స్లో తయారవుతుంది. అందుకే బయోలాజిక్స్ పేరు చూడండి, బయోలాజిక్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి బయోలాజికల్ సిస్టంలో తయారు చేస్తారు. బయోలాజికల్ సిస్టంలో తయారు చేస్తారు అంటే దాని యొక్క ప్రోటీన్ తీసుకోవడం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బయోలాజికల్ సిస్టమ్స్ అంటే ఏమేమి ఉంటాయి, హ్యూమన్ కానీ, ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, లేదా ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, వాటి యొక్క డిఎన్ఏను లేదా ప్రోటీను, సో ఈ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఇవన్నీ తీసుకొని మనకు ఒక డ్రగ్ని తయారు చేస్తారు. సో దాన్ని బయోలాజిక్స్ అని అంటారు. అర్థమవుతుంది కదా? చలో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడికి వద్దాం. సపోజ్ ఎవరైనా ఏదైనా ఒక కంపెనీ కొత్త డ్రగ్ని కనుక్కున్నారు అనుకోండి, కొత్త డ్రగ్ వాళ్ళు R&D వాళ్ళే పెట్టుకున్నారు, ఖర్చులన్నీ పెట్టుకొని రీసెర్చ్ చేసి ఒక కొత్త డ్రగ్ కనుక్కున్నప్పుడు వాళ్ళకి మాత్రమే ఆ రైట్ ఉంటుంది, పేటెంట్. దాన్ని ఏమంటారు, పేటెంట్ తీసుకుంటారు. ఎన్ని ఇయర్స్ ఆ పేటెంట్ ఉంటుంది అంటే 20 సంవత్సరాలు, 20 years ఆ పేటెంట్. నో వన్ ఈజ్ అలౌడ్ టు మ్యానుఫ్యాక్చర్ ఆర్ సేల్ దట్ ప్రోడక్ట్. ఆ ఫార్ములాని ఎవ్వరూ కూడా మ్యానుఫ్యాక్చర్ సేల్ చేయకూడదు. ఓన్లీ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు మాత్రం, అంటే ఇన్నోవేటెడ్ డ్రగ్, కొత్తగా వచ్చిన డ్రగ్, కొత్తగా వచ్చిన మాలిక్యూల్కి పేటెంట్ 20 years ఉంటుంది. ఎప్పుడైతే ఈ 20 years అయిపోతుందో ఆ తర్వాత ఆ ఫార్ములా ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్. ఇంకేదైనా కంపెనీ దాని జెనరిక్ ఫార్మ్స్ అంటే కాపీ ఆఫ్ పేటెంట్, జెనరిక్ ఫార్మ్స్ని తయారు చేసుకోవచ్చు. ఆ ఫార్ములా ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కాబట్టి అన్ని కంపెనీస్ కూడా జెనరిక్ వర్షన్స్, దాని యొక్క జెనరిక్ పేటెంట్ యొక్క జెనరిక్ వర్షన్స్ తయారు చేస్తారు. అర్థమవుతుంది కదా? సో అంటే ఈ డ్రగ్స్కి ఎట్లా అయితే జెనరిక్ ఉందో అలాగే బయోలాజిక్స్కి కూడా జెనరిక్ వర్షన్ ఉంది, అది తెలియాలి. బయోలాజిక్స్కి కూడా జెనరిక్ వర్షన్ ఉంది, దాన్ని బయోసిమిలర్స్ అని అంటారు. ఏమంటారు దీన్ని? బయోసిమిలర్స్. వెరీ ఇంపార్టెంట్. బయోసిమిలర్స్ ఆర్ ద జెనెటిక్ వర్షన్ ఆఫ్ బయోలాజిక్స్. బయోలాజిక్స్ అంటే ఏంటి? దే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద బయోలాజికల్ సిస్టమ్స్. నౌ లిసన్, ఇప్పుడు వినండి. సో ఈ పేటెంటే కానీ జెనరిక్ కానీ పేటెంట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత, దాన్ని ఇన్నోవేట్ చేసిన తర్వాత క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి? టెస్టింగ్ ఆన్ యానిమల్స్ లేదా కొంతమంది హ్యూమన్ బ్యాచ్ని కూడా తీసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా సింపుల్ టెస్టే ఉంటుంది. కాకపోతే ఇవి ఉన్నాయి బయోలాజికల్స్ అండ్ బయోసిమిలర్స్, వీటి యొక్క క్లినికల్ ట్రయల్స్ పైన పెట్టే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మన ఇండియా ఎక్కువగా బయోసిమిలర్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయదు, ఓన్లీ జెనరిక్ మార్కెట్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అండ్ దెన్ వీటి యొక్క ఎఫికసీ ఉందనుకోండి, ఇప్పుడు పేటెంట్ డ్రగ్ ఉంది అండ్ దెన్ దాని నుంచి వచ్చిన జెనరిక్, దాని యొక్క ఎఫికసీ చేంజ్ అవుతుందా అంటే చేంజ్ కాదు, ఎందుకంటే స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్ ఉంది కాబట్టి. ఎఫికసీ అంటే ఏంటి? దాని యొక్క పొటెన్సీ, అది పనిచేసే విధానం అసలు చేంజ్ అవ్వదు. అందుకే పేటెంటెడ్ డ్రగ్స్ అన్న జెనరిక్ డ్రగ్స్ అన్న ఒకటే. పేటెంటెడ్ డ్రగ్స్ ప్లేస్లో అంటే బ్రాండెడ్ డ్రగ్స్ ప్లేస్లో మనం జెనరిక్ డ్రగ్స్ని వాడాలి అని చెప్పి మనం మోదీ కూడా ఎప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి బయోలాజిక్స్ కూడా ఉన్నాయి. బయోలాజిక్స్ అనేవి మనం స్పెషల్ ట్రీట్మెంట్స్లో ఉపయోగిస్తాం, డయాబెటీస్లో, ఆటోమ్యూన్ రేర్ డిసీజెస్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ బయోలాజిక్స్కి రేర్ వర్షన్స్ ఏంటి అంటే బయోసిమిలర్స్. వీటి యొక్క క్లినికల్ ట్రయల్స్ కాస్ట్ మనకి ఎక్కువగా ఉంటుంది అండ్ దెన్ ఎఫికసీ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ఈ రోజు నేను ఒక ఆర్గానిజం నుంచి తీసుకున్నాను, ఓకే, రేపు పొద్దున బయోసిమిలర్ నేను తయారు చేయాలంటే ఇంకొక ఆర్గానిజం దగ్గర నుంచి నేను తీసుకోవాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆ సిస్టమ్ ఏదైతే ఉందో బయోలాజికల్ సిస్టమ్ అనేది చేంజ్ అయింది కాబట్టి ఎఫికసీ కూడా చేంజ్ అవుతుంది, దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. అర్థమవుతుంది కదా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బయోలాజిక్స్ అండ్ యువర్ నార్మల్ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్. సో బయోలాజిక్స్ నుంచి వచ్చిందే బయోసిమిలర్స్. ఓకే, సో బయోలాజిక్స్ ఆర్ లార్జ్ మాలిక్యూల్స్, దే ఆర్ డ్రగ్స్. అవి ఎలా ఉంటాయి? మెడిసిన్ రూపంలో ఉండొచ్చు లేదా వ్యాక్సిన్స్ ఫ్రమ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్, దట్ ఈస్ హ్యూమన్ కానీ యానిమల్ కానీ మైక్రోబ్స్ నుంచి మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్కడ ఉపయోగిస్తాం? మెయిన్గా క్యాన్సర్, డయాబెటీస్ అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఏ టెక్నాలజీ ద్వారా మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే రికాంబినెంట్ DNA టెక్నాలజీ ద్వారా దీన్ని మనం ప్రిపేర్ చేస్తాం. వేటిని? బయోలాజిక్స్. సో బయోలాజిక్స్ నుంచి వచ్చిందే ఏంటి? బయోసిమిలర్స్. సో వాట్ ఆర్ బయోసిమిలర్స్? జెనరిక్ వర్షన్ ఆఫ్ బయోలాజిక్స్. అర్థమైంది కదా? మరి ఈ బయోసిమిలర్స్ని ఎవరు అప్రూవ్ చేస్తారు? ఏదో ఒక బాడీ ఉండాలిగా. ఏంటి ఆ బాడీ? CDSCO.
సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో వీళ్ళిద్దరూ కలిపి వీటిని అప్రూవ్ చేస్తారు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ బయోసిమిలర్స్. సో బయోసిమిలర్స్ స్మాల్ మాలిక్యూల్స్, లార్జ్ మాలిక్యూల్స్, రైట్? నెక్స్ట్, సో నిన్నటి పేపర్ సండే పేపర్లో మనకి సైన్స్ వస్తుంది కాబట్టి సైన్స్లో నుంచి వచ్చిన ఆర్టికల్స్ బయోసిమిలర్స్. అండ్ దర్ ఈస్ వన్ మోర్ బిసైడ్ దట్ ఆర్టికల్ ఏంటంటే, ఈ పొటాటో ఏదైతే ఉందో ఈ పొటాటో మనకు అసలు ఎలా వచ్చింది అనేది రీసెర్చ్ ద్వారా తెలిసిందంట. చూడండి, సైంటిస్ట్ స్టడీ ద DNA ఆఫ్ ఓవర్ 100 పొటాటోస్ అండ్ రిలేటెడ్ ప్లాంట్స్ ఆర్ ఫౌండ్ దట్ ఎవ్రీ పొటాటో స్పీషీస్ ఈజ్ అ జెనెటిక్ మిక్స్ that formed when wild potatoes and E. tuberosum plants crossed about 90 lakh years ago. 90 lakh years ago. Okay, 90 lakh years ago టొమాటో ఒక టొమాటో స్పీషీస్ అండ్ దెన్ ఈ ట్యూబరోజం ప్లాంట్, ఈ రెండింటిని క్రాస్ చేసిన తర్వాత వచ్చిన ప్రోడక్టే మనకి పొటాటో అని అంటున్నాడు. సో పొటాటోలో ఈ రెండు స్పీషీస్ యొక్క DNA అనేది ఉంది అని చెప్పి రీసెర్చ్లో వచ్చింది కాబట్టి సో ఇదొకటి మనం చూడాలి. నెక్స్ట్ చూడండి, వన్ డే ఎగ్జామ్లో ఎక్కువగా ఇది అడుగుతూ ఉంటాడు. ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ అంగన్వాడీ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్, ఓకే, మహారాష్ట్రలో ఏ విలేజ్లో, వదన్మా విలేజ్, నాగ్పూర్ డిస్టిక్లో అంగన్వాడీ సెంటర్స్లో AIని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో అంగన్వాడీ సెంటర్స్ అంటే ఏంటి? 0 to 6 years ఆఫ్ చిల్డ్రన్కి చైల్డ్ కేర్ అండ్ ప్రీ స్కూల్ లాగా వహిస్తుంది. సో అక్కడ మనకి AIని యూస్ చేస్తూ వాళ్ళకి పోయమ్స్, ఓకే, స్టోరీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పబడుతుంది అనమాట. సో ఎక్కడ దిస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్, ఓకే, AI పవర్డ్ అంగన్వాడీ సెంటర్ ఎక్కడ అని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇస్రో గేరింగ్ అప్ ఫర్ నెక్స్ట్ US కొలాబరేషన్ విత్ బ్లూబర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్. చూడండి, ఇస్రో ఇస్ గేరింగ్ అప్ నెక్స్ట్ US కొలాబరేషన్. లాస్ట్ క్లాస్లో చదివాం కదా, ఫస్ట్ కొలాబరేషన్ ఏది? నిసార్ అని చదివాం, అవునా? సో ఇంకొక సెకండ్ కొలాబరేషన్కి సిద్ధమవుతుంది. ఆ సెకండ్ కొలాబరేషన్ దేనితో అని అంటే బ్లూబర్డ్ శాటిలైట్తో. ఓకే, దాని గురించి ఏంటో ఫస్ట్ చూద్దాం. నౌ సీ హియర్, బ్లూబర్డ్ శాటిలైట్ అనేది ఏమిటి, ఎవరు దీన్ని తయారు చేశారు? సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద సెకండ్ కొలాబరేషన్ విత్ నాసా. నిసార్ అనేది నాసా అండ్ ఇస్రో ఇద్దరు కలిపి కొలాబరేట్ అయ్యి చేసిన శాటిలైట్ కదా, దాన్ని లాంచ్ చేశారు. సో అలాగే రేపొద్దున బ్లూబర్డ్ అనే శాటిలైట్ కూడా, ఇది కూడా ఎవరిది? నాసాదే. ఎందుకు అంటే ఇది ఎవరు తయారు చేశారు, అసలు ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎవరు ప్రొడ్యూస్ చేశారు దీన్ని అంటే AST స్పేస్ మొబైల్. ఇట్ ఈస్ అ US బేస్డ్ కంపెనీ. సో ఈ శాటిలైట్ని లాంచ్ చేయడానికి మళ్ళీ, సో అది సక్సెస్ఫుల్ అయింది కదా నిసార్ అనేది, సో అందుకని బ్లూబర్డ్ శాటిలైట్ని కూడా మీరే లాంచ్ చేయండి అని చెప్పి మనకి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సెకండ్ కొలాబరేషన్. అర్థమైందా? మరి ఇది ఏంటి అసలు ఈ బ్లూబర్డ్ శాటిలైట్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ కమ్యూనికేషన్ శాటిలైట్. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఎలా వాడుతున్నాము? శాటిలైట్ నుంచి టెలికామ్ ఇండస్ట్రీ నుంచి మన మొబైల్స్కి వస్తుంది. అలా కాకుండా మధ్యలో ఈ టెలికామ్ ఇండస్ట్రీ అనేది లేకుండా డైరెక్ట్గా ఫ్రమ్ శాటిలైట్ టు మొబైల్, డైరెక్ట్ టు డివైస్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని తీసుకురావడానికి ఈ శాటిలైట్ అనేది ఉపయోగపడుతుంది. దాని యొక్క మాస్ చూడండి, 6500 కిలోమీటర్స్. ఎక్కడి నుంచి లాంచ్ చేయబోతున్నారు? అసలు ఇది లాంచ్ చేశారా అంటే చేయలేదు, ఓన్లీ నిసార్ మాత్రమే లాంచ్ అయింది. ఈ బ్లూబర్డ్ శాటిలైట్ అనేది లేట్ 2025 కానీ లేకపోతే ఎర్లీ 2026 నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ కానీ లేకపోతే ఈ ఇయర్ ఎండింగ్లో దీన్ని లాంచ్ చేస్తారంట. ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు? అగైన్ సతీష్ ధావన్ స్పేస్. ఓకే, సో నిసార్తోనే ఎక్కువగా అన్నీ కూడా మనకు మ్యాచ్ అవుతున్నాయి. ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ సిమిలర్గా ఉన్నాయి, అవన్నీ అట్లా గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ లాంచ్ వెహికల్ ఏంటి అంటే, లాంచ్ వెహికల్ ఇక్కడ మనకి LVM-3 GSLV Mark 3. అర్థమవుతుందా? ఎస్. సో ఇప్పుడు ఈ GSLV Mark 3 గురించి నెక్స్ట్ మరొక ఆర్టికల్ ఉంది, దాంట్లో మనం డిస్కస్ చేద్దాం అసలు దీని గురించి ఏంటి అనేది. ఈ GSLV అనేది ఇస్రోస్ మోస్ట్ పవర్ఫుల్ రాకెట్. అర్థమవుతుంది కదా? ఎస్. సో వాట్ ఈస్ బ్లూబర్డ్ శాటిలైట్ అని అడుగుతాడు. ఇట్ ఈస్ అ కమ్యూనికేషన్ శాటిలైట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సెకండ్ కొలాబరేషన్. నెక్స్ట్, సో దీనివల్ల మనకి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే US అనేది ఇండియా US స్పేస్ కోఆపరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దెన్ we will become a really reliable commercial launch partner for US. And then మన
కమ్యూనికేషన్, స్పేస్ బేస్డ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీని కూడా పెంచుకోగలుగుతాము. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇస్రో టార్గెట్స్ 2027 లాంచ్ ఫర్ LVM3 సెమీ క్రయోజెనిక్ స్టేజ్. ఓకే, సో 2027లో LVM3 లాంచ్ వెహికల్ టు బి ఎక్విప్డ్ విత్ సెమీ క్రయోజెనిక్ ప్రొపల్షన్ ఫస్ట్ టైం. అసలు ఈ LVM3 అంటే ఏంటి, సెమీ క్రయోజెనిక్ అంటే ఏంటో చూద్దాం. నౌ సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, LVM3 ఈజ్ నథింగ్ బట్ GSLV Mark 3. అసలు ఈ GSLV అంటే ఏంటి ఫస్ట్ చూడండి. GSLV అని అంటే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అంటే జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్లోకి శాటిలైట్స్ పంపించే వెహికల్. ఓకే, నౌ మనకు PSLV కూడా ఉంది. PSLV ఏం చేస్తుందంటే పోలార్ ఆర్బిట్స్లోకి శాటిలైట్స్ పంపిస్తే GSLV జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్లోకి పంపిస్తుంది. రైట్, అయితే ఈ GSLV Mark 3 ఏదైతే ఉందో దాంట్లో ఒక స్పెషల్ ఇంజిన్ ఉంది. అదేంటి అంటే క్రయోజెనిక్ ఇంజిన్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫర్ ఇండియన్ లాంచ్ వెహికల్స్. ఇంతకుముందు ఎప్పుడూ కూడా మనం ఈ క్రయోజెనిక్ ఇంజిన్ అనేది తీసుకురాలేదు. ఈ GSLV Mark 3 అంటే LVM3లో మనం ఈ క్రయోజెనిక్ ఇంజన్ని ఇన్కాపరేట్ చేసాం. క్రయోజెనిక్ అంటే ఏంటి, క్రయోజెనిక్ అంటే లిక్విడ్ ఫ్యూయల్స్. ఓకే, లిక్విడ్ ఫ్యూయల్స్ చూడండి, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ యాజ్ ఫ్యూయల్. లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ని ఉపయోగిస్తున్నాం యాజ్ అ ఫ్యూయల్ when compared to liquid and solid fuels. లిక్విడ్ ఫ్యూయల్స్ కాకుండా లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ని ఉపయోగిస్తున్నాము. సో దట్ ఎందుకంటే ఎక్కువ పేలోడ్స్ ఉన్న శాటిలైట్స్ని లాంచ్ చేయగలుగుతుంది. రైట్, నౌ సీ, ఈ GSLV Mark 3 ఏదైతే ఉందో దాని నిక్ నేమ్ ఉంది, ఏంటది, ఇండియన్ బాహుబలి. ఎందుకు అంటే హై పేలోడ్స్ని లాంచ్ చేసే కెపాసిటీ దానికి ఉంది కాబట్టి. ఏ ఆర్బిట్స్లో, సేమ్ ఇదేంటి అసలు GSLV కాబట్టి GSLV. సో జియోసింక్రనస్ ఆర్బిట్లోకి మన ఎక్కువ పేలోడ్ ఉన్న కెపాసిటీ ఉన్న శాటిలైట్స్ని లాంచ్ చేస్తున్నందుకు దీన్ని ఇండియన్ బాహుబలి అని అంటారు. సి, GTO జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్లోకి 4 tons పంపించగలదు. అండ్ దెన్ లో ఎర్త్ ఆర్బిట్లోకి 10 tons ఆఫ్ ద పేలోడ్ ఉన్న శాటిలైట్స్ని పంపిస్తుంది. సో అసలు ఈ మెయిన్గా ఈ GSLV Mark 3 యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేయాలి రేపొద్దున. సో అందుకని ఈ వెహికల్ని మనం ఇలా డెవలప్ చేస్తాం. సరే, అసలు ఇప్పుడు కరెంట్ న్యూస్ ఏంటంటే ఈ LVM3 సెమీ క్రయోజెనిక్ స్టేజ్ని డెవలప్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా న్యూస్లో ఉంది. ఇది ఏంటో చూద్దాం. ఇది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టేజెస్, ఆ రాకెట్ యొక్క, ఆ వెహికల్ యొక్క స్టేజెస్ మనకు తెలియాలి. ఇప్పుడు చూడండి, నేను రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఇలాగే కదా ఉండేది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను స్టేజెస్ని మీకు బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ నేను ఇలాంటి ఒక రఫ్ ఇమేజ్ని నేను క్రియేట్ చేయాలి. ఓకే, నౌ సీ, మనకి 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే సాలిడ్ రాకెట్ బూస్టర్ స్టేజ్, S200 సాలిడ్ బూస్టర్. ఇవేవైతే ఉంటాయో చూడండి, రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇవేమవుతుంది, డిటాచ్ అయిపోతాయి. ఇవేంటి యాక్చువల్లీ స్టేజ్ ఏంటి అంటే బూస్ట్ చేస్తుంది అనమాట, అంటే లిఫ్ట్ చేయడానికి. ఓకే, 200 tons ఆఫ్ ద సాలిడ్ ఫ్యూయల్ మనం ఇందులో ఉపయోగించాం కాబట్టి అందుకే దీన్ని S200 బూస్టర్ స్టేజ్. అర్థమవుతుందా? దిస్ ఇస్ అబౌట్ S200 బూస్టర్ స్టేజ్. ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఏంటంటే ఇది, దిస్ ఇస్ యువర్ పేలోడ్. ఇదే పేలోడ్ అనమాట. మనం ఎంత పేలోడ్, ఎంత వెయిట్ గల పేలోడ్ని మనం శాటిలైట్ రూపంలో మనకి పైకి పంపిస్తున్నాం అనేది ఇక్కడ ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ బూస్టర్స్ మధ్యలో ఉండే ఈ పార్ట్, దీన్ని మనం కోర్ లిక్విడ్ స్టేజ్ అని అంటారు. L110 కోర్ లిక్విడ్ స్టేజ్. ఇది వచ్చేసరికి సాలిడ్ స్టేజ్, మధ్యలో ఉన్నది లిక్విడ్ స్టేజ్. ఎందుకు 110 అంటున్నాము? L110 అంటే లిక్విడ్ 110 అంటే 110 tons ఆఫ్ ద లిక్విడ్ ఫ్యూయల్ని మనం దీంట్లో ఉపయోగించాం. సో లిక్విడ్ ఫ్యూయల్ అంటే ఏముండేది, హైడ్రోజన్ టెట్రాక్సైడ్ అండ్ డైమిథైల్ హైడ్రజిన్, అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజిన్, ఈ 2 కాంపోనెంట్స్ లిక్విడ్ ఫ్యూయల్ లాగా మనం తీసుకున్నాం 110 tons. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కోర్ స్టేజ్, దట్ ఈస్ లిక్విడ్ స్టేజ్.
తర్వాత క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్, ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అని అంటారు. ఇట్ ఈస్ C25 క్రయోజెనిక్. క్రయో అని అంటున్నాము అంటే లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ని ఉపయోగిస్తున్నాము అని అర్థం. సో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ C25 అంటే 25 టన్స్. C stands for cryogenic. Okay, so C25 అంటే 25 tons of mixture of hydrogen and oxygen in liquefied form. Liquid హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ క్రయోజెనిక్ అవుతుంది. అర్థమైంది కదా? ఇవి 3 స్టేజెస్. ఇది ఒక కన్వెన్షనల్ GSLV Mark 3 ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ సెకండ్ స్టేజ్ ఉంది కదా, ఈ కోర్ లిక్విడ్ స్టేజ్, దీన్ని మొత్తం సెమీ క్రయోజెనిక్ స్టేజ్తో రీప్లేస్ చేశారు. ఓకే, ఏంటది అంటే చూడండి, ఇట్ రీప్లేసెస్ 110 దట్ ఈస్ లిక్విడ్ 110 కోర్ స్టేజ్. ఇక్కడ ఏం చేసాము మనము, లిక్విడ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, సారీ ఇది కూడా మనకి లిక్విడ్ ఫ్యూయల్లే ఉంటుంది. ఓన్లీ సెమీ క్రయోజెనిక్ అని అంటున్నాం కదా, అంటే క్రయోజెనిక్ రీప్లేస్ చేయలేదు. లిక్విడ్ స్టేజ్ క్రయోజెనిక్ అలాగే ఉంటుంది, లిక్విడ్ స్టేజ్ని మాత్రమే రీప్లేస్ చేస్తాం. లిక్విడ్ స్టేజ్ని రీప్లేస్ చేస్తే సెమీ క్రయోజెనిక్ అంటే ఈ లిక్విడ్ ఫ్యూయల్స్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో దానికి, అంటే ఈ లిక్విడ్ ఫ్యూయల్స్కి ఏం యాడ్ చేస్తాము, కిరోసిన్ యాడ్ చేస్తాం. అర్థమవుతుందా? అంటే క్రయోజెనిక్ అంటే మనం ఇందాకే చూసాం కదా, లిక్విడ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. సో ఈ లిక్విఫైడ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్కి కిరోసిన్ యాడ్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ కన్వెన్షనల్ GSLV ఏదైతే ఉందో, అంటే ఈ లిక్విడ్ కోర్ స్టేజ్ వల్ల ఓన్లీ జస్ట్ 8 tons ఆఫ్ ద థ్రస్ట్ మాత్రమే ఇస్తుంది, పుష్ ఇస్తుంది, ఫోర్స్ ఇస్తుంది. కానీ ఇది చూడండి, 200 tons ఆఫ్ ద థ్రస్ట్ మనకి ఈ సెమీ క్రయోజెనిక్ పేలోడ్స్ వల్ల వస్తుంది. సో అందుకని మనకి బెనిఫిషియల్ కాబట్టి ఇంకా ఏం చెప్పొచ్చు అంటే 4200 kgs ఆఫ్ ద పేలోడ్స్ ఈజీగా మనం జియోసన్క్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి లాంచ్ చేయగలుగుతాము బికాస్ ఆఫ్ దిస్ సెమీ క్రయోజెనిక్ స్టేజ్. సో ఈ స్టేజ్లో ఉన్నది అండ్ అన్ని టెస్ట్లు కూడా జరుగుతున్నాయి, ప్రతిదీ కూడా పాస్ అవుతుంది. కాబట్టి 2027లో మనం దీన్ని లాంచ్ చేస్తామని చెప్పి అది న్యూస్లో ఉంది, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. We'll meet in the next class. Thank you.